నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం చూసుకున్నట్లయితే సుప్రీం కోర్టు ప్రభుత్వాలు ఉచితాలు ప్రకటించడంపై అయితే సీరియస్ అయింది. మరి నిజంగా ఇది సీరియస్ కావాల్సిన అంశమా? ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎన్నికలు వస్తున్నాయంటే చాలు నేతలందరూ కూడా ప్రజలకు మేము ఈ ఉచిత పథకం ఇస్తాం, ఇది ఉచితం ఇస్తాం, ఇది ఉచితం ఇస్తాం. మరి ప్రజలందరికీ కూడా ఉచితం ఎప్పుడు ఇవ్వాలి, ఏ పథకం ఇవ్వాలి? నిజంగానే ధర్మాసనం చెప్పినట్లుగా ప్రతిదీ కూడా ఉచితంగా ఇస్తున్నట్లయితే ప్రజలు కొంచెం సోమరితనం అలవాటు అయ్యే అవకాశం ఉంది. మాకు ఉచితంగా రేషన్ వస్తుంది, మాకు ఉచితంగా కొన్ని డబ్బులు వస్తున్నాయి, సో మేము బతికేస్తాం అని చెప్పి కష్టపడే తత్వానికి అలవాటు తప్పిపోయి వారైతే ఓకే మాకు గవర్నమెంట్ నుంచి ఈ స్కీమ్ వస్తుంది బతికేస్తాం. మరి అన్న ఎన్టీఆర్ గారు ఆనాడు ఆయన దేని గురించి ఉచిత పథకాలు, సంక్షేమ పథకాలు ఇచ్చారు, ఎవరి గురించి ఇచ్చారు అన్నది ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఎవరైతే పేదరికంలో ఉంటున్నారో వారి గురించి, ఎవరైతే గూడుకు గుడ్డకు దూరం అవుతున్నారో వారి గురించి సంక్షేమ పథకాలు ఇవ్వడం జరిగింది. మరి ఇప్పుడు నేతలు దేని గురించి ఉచిత పథకాలు ఇస్తున్నారు? ఉచిత పథకాలు ఇస్తే సరిపోతుందా? గుర్తు పెట్టుకోండి, మనకు ఒక ప్రభుత్వం వస్తుంది, మనల్ని పరిపాలించడానికి వస్తుందంటే ఆ ప్రభుత్వం మన రాష్ట్రాన్ని, మన దేశాన్ని ఏ విధంగా అభివృద్ధి చూపుతుంది, యువతకు ఏ విధంగా సహాయం చేస్తుంది, వాళ్ళకి ఉపాధి కల్పనలో ఏ విధంగా ముందడిగేస్తుంది, ఇటువంటి ఇచ్చే ప్రభుత్వాన్ని ఎన్నుకోండి. మీరు బాగుపడాలంటే మీ చేతుల్లో ఉంటుంది. మాకు ఉచిత పథకాలు వస్తున్నాయి, మా పిల్లల గురించి మాకు అవసరం లేదు, మేము ఈ ఉచితాలు అందుకొని ఈ రోజు గడిపేస్తాం అనుకుంటే రేపటి గురించి ఆలోచించే బాధ్యత కూడా మన పైనే ఉంది. నేతలు వస్తారు, వాళ్ళు ఓట్ల గురించి అడుగుతారు, మేము ఇది ఉచితం ఇస్తాం, అది ఉచితం ఇస్తాం అని చెప్పేవాళ్ళే. కానీ రాష్ట్రాన్ని ఎవరు అభివృద్ధి చేస్తున్నారు, దేశాన్ని ఎవరు ముందుకు తీసుకెళ్తున్నారు, ఇటువంటి వాటిపైన ఎవరైతే హామీలు ఇస్తారో వాళ్ళని ఎన్నుకుంటే రేపొద్దున్న మన భవిష్యత్తు బాగుంటుందని చెప్పి నా చిన్ని ఒపీనియన్ ఇది. మరి ఇంకా ధర్మాసనమే ఇటువంటి వ్యాఖ్యలు చేసినప్పుడు కొంచెం మనం ఆలోచించాలి అని చెప్పి నేను అనుకుంటున్నాను. నిజమే కదా, మరి ప్రస్తుతం మారుతున్న రోజుల్లో వాళ్ళ ఓట్ల కోసం ఎక్కడ ఏ రాష్ట్రంలో ఎన్నికలైనా సరే పక్క రాష్ట్రాన్ని బట్టి మేము ఇది ఇస్తాము, పక్క రాష్ట్రం అది చేస్తాం, సో మేము దానికన్నా ఎక్కువగా ఇది చేస్తాము, ఇదే కదా ప్రకటించడం. కానీ మన రాష్ట్రానికి నిజంగా కావాల్సినవి ఏంటి, మన దేశానికి నిజంగా కావాల్సింది ఏంటి, నిజంగా ఎవరు పేదరికంలో ఉన్నారు, నిజంగా పేదరికంలో ఉన్న వాళ్ళకి పథకాలు అందుతున్నాయా, ఇది కదా గమనించాల్సింది. కానీ ఇటువంటి ఏముండదు, మేము పింఛన్స్ ఇస్తాం, మేము అది ఇస్తాం, ఇది చేస్తాం, ఇది కాదండి కావాల్సింది. మనము మన రాష్ట్రాన్ని, మన దేశాన్ని ఎలా ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, అభివృద్ధి చేస్తే ఆటోమేటిక్గా రెవెన్యూ వస్తుంది, ఆటోమేటిక్గా ఆర్థికంగా బాగుంటుంది, సో ఆటోమేటిక్గా అన్ని చేస్తారు. కానీ ప్రజలను మభ్యపెట్టి మీకు ఇది ఇస్తామని చెప్పి ఓట్లు అడగడం నేతలకు ఎంతవరకు సబబు? అదే విధంగా వారి మోసపూరిత మాటలను నమ్మి ఓట్లేసి ఇటువంటి నాయకులను ఎన్నుకోవడం మనదెంత తప్పు? సో ఇకపైనన్నా ఆలోచించండి, ఉచితాలకు ప్రలోభపడకండి, అభివృద్ధిని చూసి ముందడుగేయండి, అభివృద్ధి చేసే నాయకుల్ని ఎన్నుకోండి, మీ పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ముందడుగు వేయండి. థ్యాంక్ యూ.